మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. బడుగుల నాయకుడిగా, బలమైన నేతగా, మాస్ లీడర్ అనిపించుకున్న గోపీనాథ్ లేని లోటు జూబ్లీహిల్స్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చరిత్ర తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మాగంటి గోపీనాథ్, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అనేది ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. తండ్రి మాగంటి కృష్ణమూర్తి, తల్లి మహానంద కుమారి. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే హైదర్గూడలో నివాసం ఉండేవారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య అక్షరనాగ్, దిశర ఉన్నారు. తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన భద్రాద్రి రాముడు చిత్రాన్ని పెద్ద కూతురు దివ్యాక్షర నాగ్ పేరిటే బ్యానర్ పెట్టి నిర్మించారు. ఇక గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చుండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధన భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. రాజకీయ రంగంలో శాసనసభ్యుడవడానికి ముందు మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింపచేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తారకరత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి కీలక నేతగా ఎదిగారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచూ కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుంచి 89 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను పనిచేశారు గోపీనాథ్. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న గోపీనాథ్కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటునిచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లీస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్పై 9,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్లవలసి వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకుడిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. బడుగుల నాయకుడిగా, బలమైన నేతగా, మాస్ లీడర్ అనిపించుకున్న గోపీనాథ్ లేని లోటు జూబ్లీహిల్స్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చరిత్ర తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మాగంటి గోపీనాథ్, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అనేది ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం.
మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. తండ్రి మాగంటి కృష్ణమూర్తి, తల్లి మహానంద కుమారి. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. హైదర్గూడలో నివాసం ఉండేవారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య అక్షరనాగ్, దిశరా ఉన్నారు. తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన భద్రాద్రి రాముడు చిత్రాన్ని పెద్ద కూతురు దివ్యాక్షర నాగ్ పేరిటే బ్యానర్ పెట్టి నిర్మించారు. ఇక గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చుండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధన భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. రాజకీయ రంగంలో శాసనసభ్యుడవడానికి ముందు మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింపచేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తారకరత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి కీలక నేతగా ఎదిగారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచూ కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుంచి 89 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను పనిచేశారు గోపీనాథ్. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న గోపీనాథ్కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటునిచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లీస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్పై 9,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్లవలసి వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకుడిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. బడుగుల నాయకుడిగా, బలమైన నేతగా, మాస్ లీడర్ అనిపించుకున్న గోపీనాథ్ లేని లోటు జూబ్లీహిల్స్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చరిత్ర తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మాగంటి గోపీనాథ్, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అనేది ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. తండ్రి మాగంటి కృష్ణమూర్తి, తల్లి మహానంద కుమారి. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. హైదర్గూడలో నివాసం ఉండేవారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య అక్షరనాగ్, దిశరా ఉన్నారు. తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన భద్రాద్రి రాముడు చిత్రాన్ని పెద్ద కూతురు దివ్యాక్షర నాగ్ పేరిటే బ్యానర్ పెట్టి నిర్మించారు. ఇక గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చుండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే
తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధన భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. రాజకీయ రంగంలో శాసనసభ్యుడవడానికి ముందు మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింపచేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తారక రత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి కీలక నేతగా ఎదిగారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచూ కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుంచి 89 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను పనిచేశారు గోపీనాథ్. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న గోపీనాథ్కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటునిచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లీస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్పై 9,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్లవలసి వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకుడిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని అతిపెద్ద శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఉప ఎన్నిక వేడి మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ నియోజకవర్గం నుండి వరుసగా 2014, 2018, 2023 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. బడుగుల నాయకుడిగా, బలమైన నేతగా, మాస్ లీడర్ అనిపించుకున్న గోపీనాథ్ లేని లోటు జూబ్లీహిల్స్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చరిత్ర తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి మాగంటి గోపీనాథ్, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అనేది ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2వ తేదీన గోపీనాథ్ జన్మించారు. తండ్రి మాగంటి కృష్ణమూర్తి, తల్లి మహానంద కుమారి. ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చిన వీరు హైదరాబాద్లో స్థిరపడ్డారు. గోపీనాథ్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే హైదర్గూడలో నివాసం ఉండేవారు. గోపీనాథ్కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్లు దివ్య అక్షరనాగ్, దిశరా ఉన్నారు. తారకరత్న హీరోగా గోపీనాథ్ నిర్మించిన భద్రాద్రి రాముడు చిత్రాన్ని పెద్ద కూతురు దివ్యాక్షర నాగ్ పేరిటే బ్యానర్ పెట్టి నిర్మించారు. ఇక గోపీనాథ్కు కూడా చిన్నతనంలోనే సినిమా పిచ్చుండేది. హీరో కృష్ణ నటించిన గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు వంటి యాక్షన్ మూవీస్ చూసి ఆయనపై అభిమానం పెంచుకున్నారు గోపీనాథ్. తన అభిమాన హీరో కృష్ణకు అభిమాన నటుడైన ఎన్టీఆర్ అంటే తరువాతి రోజుల్లో విపరీతమైన ఆరాధన భావం పెరిగింది. ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్. రాజకీయ రంగంలో శాసనసభ్యుడవడానికి ముందు మాగంటి గోపీనాథ్ 4 చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో పాత బస్తీ చిత్రంతో నిర్మాతగా మారారు గోపీనాథ్. సురేష్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన పాత బస్తీ అంతగా అలరించలేకపోయింది. తర్వాత 2000 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా రవణ సినిమా నిర్మించారు. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తన అభిమాన హీరో కృష్ణతో ఓ కీలక పాత్రను ధరింపచేశారు గోపీనాథ్. సౌందర్య నాయికగా తెరకెక్కిన ఈ సినిమా సైతం జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. తారక రత్నను హీరోగా పరిచయం చేస్తూ ఒకే రోజున 9 సినిమాలు మొదలయ్యాయి. అందులో గోపీనాథ్ భద్రాద్రి రాముడు మూవీ ఒకటి. 2013లో ఎన్టీఆర్ నటించిన అనేక పౌరాణిక చిత్రాలను చూసి ఆయనకు జేజేలు కొట్టేవారు గోపీనాథ్.
2004లో వచ్చిన ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రం కూడా గోపీనాథ్కు తీపి రుచి చూపించలేకపోయింది. తన రవణ హీరో రాజశేఖర్తో 2009లో నా స్టైలే వేరు సినిమా తెరకెక్కించారు. జి రాంప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భూమిక నాయికగా నటించారు. ఇది కూడా గోపీనాథ్కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలా సినిమా రంగంలో నిర్మాతగా సక్సెస్ సాధించలేకపోయిన గోపీనాథ్ రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి కీలక నేతగా ఎదిగారు. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకొని కార్యకర్తగా మారారు. 1984 ఆగస్టులో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసినప్పుడు గోపీచంద్ బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ చేశారు. దాంతో ఎన్టీఆర్ వీరాభిమాని, తర్వాత మంత్రి అయిన శ్రీపతి రాజేశ్వర్తో అనుబంధం ఏర్పడింది. ఆపై 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించినప్పుడు కూడా గోపీనాథ్ బుల్లెట్ ర్యాలీ ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగు యువత అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో రామారావును తరచూ కలుసుకుంటూ ఉండేవారు గోపీనాథ్. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్తోనూ అనుబంధం ఏర్పడింది. 1987 నుంచి 89 దాకా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గాను పనిచేశారు గోపీనాథ్. అలా రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు గోపీనాథ్. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న గోపీనాథ్కు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ తెలుగుదేశం అభ్యర్థిగా సీటునిచ్చారు. 2014లో జరిగిన ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మజ్లీస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్పై 9,000కు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. అలా తొలిసారి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన గోపీనాథ్ కొన్నాళ్లకు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వెళ్లవలసి వచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన తొలి నాయకుడిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు.